ప్రైజ్ ద లార్డ్. వీక్షిస్తున్న దేవుని బిడ్డలందరికీ కూడా ప్రభు యేసు నామంలో నా వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి మొట్టమొదటిగా మనం ప్రార్థించుకుందాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ లార్డ్. ఎక్కిలి ప్రేమగల మా పరలోకపు తండ్రి, అయ్యా మమ్మల్ని ఆశీర్వదించి దీవించి తిరిగి మరొక్కసారి నీ బిడ్డలతో కలిసి నీవు మా హృదయం అందించినటువంటి వాక్యాన్ని పంచుటకు మీరు మాకు ఇచ్చినటువంటి ఈ సమయానికే మీకు వేలాది వేల వందనాలు చెల్లించుకుంటున్నాం. నా ప్రభువా, నా దేవా, ఇదిగో మీరు మా హృదయం అందు ఉంచినటువంటి ఈ వాక్య ధ్యానాన్ని నా ప్రభువా నీ బిడ్డలతో సూటిగా మాట్లాడుటకు నీ మాటలు మా నోట ఉంచమని ప్రార్థించి పెట్టుకుంటున్నాం. అయ్యా, నీ పరిశుద్ధాత్మని శక్తి ద్వారా మమ్మల్ని నడిపించండి. మరొక ఆదివారం వరకు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినందుకే మీకు వేలాది వేల స్తోత్రాలు. ఈ దినం ఆశీర్వదించబడిన దినముగాను, మరి ప్రయోజనకరమైన దినముగాను నా ప్రభువా నీ బిడ్డలకు తండ్రి కొత్తగా తెలుసుకొనుటకు కావలసినటువంటి వాక్యాలన్నింటినీ మీరు తండ్రి వారికి దయచేయమని ప్రార్థించి వేడుకుంటున్నాం. అయ్యా, మీరు మాతో ఉండి మా వెంట ఉండి నా ప్రభువా ఇదిగో మమ్మల్ని ఈరోజు నడిపించండి నీ వాక్యములో. నా ప్రభువా, నా దేవా, ఇదిగో మా నోటి మాటలు, మా హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారమగనట్లు చేసుకున్నామని నా ప్రభువు నిజరక్షకుడైన యేసుక్రీస్తు పేరిట అతి దీన మనసుతో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. సో ఎలా ఉన్నారు? మరొక ఆదివారం మనం ఇలా కలుసుకుని మీతో దేవుడి గురించిన విషయాలు పంచుకోవడానికి మేమెంతో సంతోషిస్తున్నాం. మరి ముఖ్యంగా మీ దగ్గరికి ఈ వాక్యాలన్నింటినీ చేరవేయుటకు దేవుడి ఎదుట చాలా సమయం వెచ్చించి ఆయన మాకు చూపిస్తూ వెళ్ళినటువంటి వాక్యాలన్నింటినీ మీ ముందు తీసుకొని వచ్చి వాటి ద్వారా మనం ఒక మంచి వాక్యాన్ని ధ్యానించుటకు దేవుడు మనకి ఈ రోజును దయచేసి ఉంటున్నాడు. మరి ఒక పాట పాడుకొని దేవుడి వాక్యంలోనికి ఆయన తెలియజేయబోయే విషయాలన్నింటినీ వినుటకు మనం ఆయత్తపడదాం. పాడుకుందాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. కలలోనైనా మెలకువనైనా కలవరపడను యెహోవా ఈరే. కలలోనైనా మెలకువనైనా కలవరపడను యెహోవా ఈరే. నా భారమునంతా మోయువాడు నజరేయుడైనా నా యేసయ్యే. అంతము వరకు కృప పొందుకొనుచు స్తుతి చెల్లించుచు సాగిపోదును. సంవత్సరములు జరుగుచుండగా అనుదినము కృపా వాత్సల్యము చూపి, సంవత్సరములు జరుగుచుండగా అనుదినము కృపా వాత్సల్యము చూపి, క్షేమధారుడవై నీ సన్నిధిలో పోషించుచుంటివి. చిరకాలము నీ మందిరములో నివసింపచేసితివి. క్షేమధారుడవై నీ సన్నిధిలో పోషించుచుంటివి. చిరకాలము నీ మందిరములో నివసింపచేసితివి. కలలోనైనా మెలకువనైనా కలవరపడను యెహోవా ఈరే. నా భారమునంతా మోయువాడు నజరేయుడైనా నా యేసయ్యే. అంతము వరకు కృప పొందుకొనుచు స్తుతి చెల్లించుచు సాగిపోదును. లోకమంతా మరణ వేదనలు రక్షించే దిక్కు లేని సమయాన, లోకమంతా మరణ వేదనలు రక్షించే దిక్కు లేని సమయాన, చూడుము నిన్ను నార చేతిలో
దాచియుంచితిని. నా చేతిలో నుండి ఎవ్వరు నిన్ను అపహరించరనేను. చూడుము, నిన్ను నార చేతిలో దాచియుంచితిని. నా చేతిలో నుండి ఎవ్వరు నిన్ను అపహరించరనేను. కలలోనైనా మెలకువనైనా కలవరపడను యెహోవా ఈరే. నా భారమునంతా మోయువాడు నజరేయుడైన నా యేసయ్యే. అంతము వరకు కృప పొందుకొనుచు స్తుతి చెల్లించుచు సాగిపోదును. తోడులేని ఒంటరి పయనం, పొంచియున్న శత్రు సమూహం. తోడులేని ఒంటరి పయనం, పొంచియున్న శత్రు సమూహం. ఎదిరించుటకు శక్తి చాలక ఓడిపోతున్న స్థితిలో, ఎదిరించుటకు శక్తి చాలక ఓడిపోతున్న స్థితిలో, పరిశుద్ధాత్ముడే నా పక్షమై నిలిచి విజయమును ఇచ్చెను. పరిశుద్ధాత్ముడే నా పక్షమై నిలిచి విజయమును ఇచ్చెను. కలలోనైనా మెలకువనైనా కలవరపడను యెహోవా ఈరే. నా భారమునంతా మోయువాడు నజరేయుడైన నా యేసయ్యే. అంతము వరకు కృప పొందుకొనుచు స్తుతి చెల్లించుచు సాగిపోదును. స్తుతి చెల్లించుచు సాగిపోదును. స్తుతి చెల్లించుచు సాగిపోదును. థ్యాంక్ యూ జీసస్. ఈ వారమంతా దేవుడి ఎదుట మోకరిల్లి ప్రార్థిస్తూ మరి ఆదివారానికి కావాల్సినటువంటి ఈ జీవాహారాన్ని నేను కలెక్ట్ చేసుకున్నప్పుడు దేవుడి ఎదుట చాలాసేపు గడపాల్సి వచ్చింది. చాలా గంటలు గడిపేవాడిని ఫాస్టింగ్ ఉండి నైట్ అవుట్ చేసి నేను దేవుడి ఎదుట మోకరిల్లి ప్రార్థిస్తుండగా దేవుడు ఇచ్చినటువంటి ఈ సబ్జెక్టుని మీతో పంచుకోవడానికి నాకు చాలా సంతోషం ఇస్తుంది. మొదటి నుంచి కూడా నేను బ్యాంకులో ఉన్నప్పుడు కూడా దేవుడి ఎదుట చాలా సమయం గడిపేవాడిని. చాలా సమయం గడిపితేనే కానీ నేను బ్యాంకుకి వెళ్ళేవాడిని కాదు. మినిమం 2 hours నేను దేవుడి ఎదుట మోకర్లు ప్రార్థించిన తర్వాత ఆ రోజు నేను డ్యూటీకి వెళ్ళేవాడిని. సండేస్ వస్తే సండే నేను మరి దేవుడి వాక్యాన్ని తీసుకొని వెళ్ళి పంచడానికి వెళ్ళినప్పుడు నేను సండేస్ బ్యాంకుకి వెళ్ళేవాడిని కాదు. కొంతమంది ఆఫీసర్స్ ఫోన్ చేయడానికి కూడా వాళ్ళు ఇష్టపడేవాళ్ళు కాదు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు నేను సండే వాళ్ళకి దొరకనని. అందుకోసం వాళ్ళు అనేవాళ్ళు, ఎప్పుడు దేవుడి ఎదుట స్పెండ్ చేస్తావు కదా, ఏంటి నీకు వచ్చే లాభం ఏంటి, వై షుడ్ యూ మేక్ టైమ్ ఫర్ గాడ్ అని అడిగేవారు. ఎందుకు నువ్వు సమయాన్ని దేవుడి ఎదుట వెచ్చించావు? చాలామంది మనలో కూడా ఎందుకు అంతంత టైం గడపాలి దేవుడి ఎదుట అంటే, దేవుడి ఎదుట టైం గడిపిన వాళ్ళు చాలామందిని మనం బైబిల్లో చూస్తుంటాం. మనం చూస్తే దావీదు కానీ దానియేలు కానీ వాళ్ళు ఎన్నిసార్లు ప్రేయర్ చేసేవాళ్ళు, ఎన్ని గంటలు ప్రేయర్ చేసేవాళ్ళు, ప్రతిదాని కొరకు దేవుడి ఎదుట టైం స్పెండ్ చేసేవాళ్ళు. వాళ్ళు టైం స్పెండ్ చేయడం వల్ల దే గాట్ సమ్ రిలీఫ్. వాళ్ళకి కావాల్సినటువంటి ఆన్సర్స్ వచ్చేటివి, వాళ్ళకి కావాల్సినటువంటి నెమ్మది వచ్చేది, వాళ్ళకి కావాల్సినటువంటి సమాధానం వచ్చేది. వాళ్ళు అంతగా బైబిల్లో చిత్రీకరించబడడానికి లేదా వాళ్ళని గురించి మనం పొగడడానికి, వాళ్ళ జీవితాలని మనము బైబిల్లో చదువుతున్నప్పుడు వాళ్ళు ఎంతకాలం ఎంత సమయం దేవుడి ఎదుట గడిపేవాళ్ళో మనకు తెలుస్తుంది. మనం చూస్తే శిష్యుల్ని ఎన్నుకున్నప్పుడు కూడా దేవుడు
శిష్యులను తనతోనే ఉంచుకున్నాడు, తన దగ్గరే ఉంచుకున్నాడు. ప్రతి ఒక్కరు కూడా తనతోనే ప్రయాణం చేశారు. ప్రతి ఒక్కరూ తను ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళారు. ఒక్కోసారి రాత్రులు పగళ్ళు కూడా ఆయనతో కలిసి బోధిస్తుండగా ఆయనతోనే ఉండేవాళ్ళు. వాళ్ళు కూడా దేవుడితో ఇష్టపడము, ఎంతో ఇష్టంగా ఆయనతో కలిసి వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళకు ఒకవేళ కుటుంబాలు ఉన్నప్పటికీ కూడా దేవుణ్ణి అనుసరించేవాళ్ళు, దేవుడితోనే చాలా సమయం గడిపేవాళ్ళని మనం చూస్తున్నాం. మరి గడపడం వలన ఏంటంటే నీకు తెలియని విషయాలన్నింటినీ దేవుడు వాళ్ళకు బోధించేవాడు, తెలియజేసేవాడు, ఒక రకంగా ట్రైనింగ్ ఇచ్చేవాడు. ఆయన చూసి వాళ్ళు నేర్చుకున్న తర్వాత లోకంలోనికి వెళ్ళి వాళ్ళు దేవుడి విషయాల్ని లేదా దేవుడి వాక్యాన్ని ప్రచురించడానికి దేవుడు వాళ్ళకి అధికారం ఇచ్చాడు. వాళ్ళు దెయ్యాలను వెళ్ళగొట్టడానికి కూడా ఆయన అధికారం ఇచ్చాడు. వాళ్ళకు మంచి చేయడానికి వాళ్ళకి అధికారం ఇచ్చాడు. మరి ఆయన కూడా అలాగే ఆచరించి చూపించాడు. మరి దేవుడితో గడపడం వలన ఒక వాక్యం గుర్తుకొస్తుంది నాకు. ఇర్మియా 33:3 నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నిగూఢమైన సంగతులను నీకు తెలియజేతును అని దేవుడు సెలవిస్తున్నాడు. ఎప్పుడైతే దేవుడి మాటలు వింటూ ఉంటామో లేదా దేవుని దగ్గర మనం అడుగుతూ ఉంటామో, మనకు తెలియని వాటిని మనము దేవుడి యొద్ద గడిపినట్లయితే నిగూఢమైన సంగతులను నీకు తెలియజేతును అన్నాడు. అందుకే దేవుడితో ఉన్నవాళ్ళు, దేవుడు ఎన్నుకున్న బిడ్డలు లేదా దేవుడితో ముడిపడి ఉన్నవాళ్ళు, వాళ్ళకి తెలియని విషయాలు ఎన్నింటినో నిగూఢమైన సంగతులు వాళ్ళకు తెలియజేస్తారు. 29 సంవత్సరాలు నేను ఆఫీసర్గా పనిచేశాను స్టేట్ బ్యాంక్లో. అప్పుడు కూడా నేను దేవుడికి ఇవ్వాల్సిన టైం ఆయనకి ఇచ్చేవాడిని. పొద్దున్నే 7 నుంచి 9 గంటల వరకు నేను దేవుడి ఎదుట గడిపేవాడిని. అప్పుడైతే 2-3 గంటలు మాత్రమే గడిపేవాడిని. కానీ రిటైర్డ్ అయిన తర్వాత నిజంగా చాలా సమయం దొరికింది దేవుడి దగ్గర నేను గడపడానికి. దేవుడి దగ్గర గడపడం వలన, దేవుడితో సంబంధం కలిగి ఉండడం వలన దేవుడు మనల్ని తర్ఫీదు చేస్తూ, ఇదిగో ఈరోజు మీ ఎదుట నేను ఇన్ని ఎపిసోడ్లు చేయడానికి, ఇన్ని సబ్జెక్టులు మీ ముందు మాట్లాడడానికి దేవుడు నాకు ఒక గొప్ప నిగూఢమైన సంగతులన్నింటినీ తెలియజేయడానికి కావాల్సినటువంటి జ్ఞానాన్ని కూడా దేవుడు ఇచ్చాడు. అప్పుడైతే 2-3 గంటలు గడిపేవాడినేమో, కానీ ఇప్పుడైతే 6-7 గంటలు కూడా దేవుడు ఎదుట గడుపుతున్నాను. ఎందుకంటే రిటైర్మెంట్ అయిన సమయం దేవుడికి ఇష్టంగా ఉండాలని దేవుడి దగ్గర నేను తెలుసుకోవాల్సిన వాటిని అన్నింటినీ తెలుసుకొని ఇదిగో ఇతరులకు ప్రచురించడానికి కావలసినటువంటి జ్ఞానమును లేదా బైబిల్లోనే ఉండే రహస్యాలని దేవుడు తెలుపుతూ మీ ఎదుట ఉంచి మాట్లాడడానికి సమయాన్ని ఇస్తున్నాడు. అందుకే ఈరోజు సబ్జెక్ట్ వై షుడ్ యూ మేక్ టైమ్ ఫర్ గాడ్. ఎందుకు దేవుడి ఎదుట మనం సమయం గడపాలి, ఇది మనకి దేవుడు ఇచ్చిన టైటిల్. మనం చూస్తే ఎలాగైతే యేసయ్య శిష్యులకి ఆ వరాలు ఎలాగైతే ఇచ్చాడో, వాళ్ళకి కావాల్సిన ఆ శక్తిని ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుడి యొద్ద గడపడం వల్లనే. దేవుడు వాళ్ళకి అధికారం ఇచ్చాడు, దయ్యాల మీద అధికారం ఇచ్చాడు, మరి బోధించడంలో, జ్ఞానంలో అన్నింటిపైన వాళ్ళకి అధికారం ఇచ్చి లోకంలోనికి పంపాడు. దేవుడి ఎదుట వాళ్ళు తర్ఫీదు పొందారు. మరి అలాగైతే దేవుడు చూస్తే దేవుడు కూడా మంచి చేస్తూ, మంచి పనులు చేస్తూ, దయ్యాలను వెళ్ళగొడుతూ, మరి రోగులను స్వస్థపరుస్తూ దేవుడు కూడా ఎలా చేశాడో వాళ్ళు ఆయనతో ఉండడం వలన వారికి కూడా ఆ లక్షణాలు అబ్బాయి. మనం చూసినట్లయితే అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయం 38వ మనం చూస్తే యేసు కూడా ఏం చేశాడు అనే విషయాన్ని మనం చూడవచ్చు. దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించిన నదియే దేవుడు ఆయనకు తోడై ఉండేను గనుక ఆయన మేలు చేయొచ్చు. ఏం చేస్తూ వెళ్ళాడంటే ఇదిగో ఆయన మేలు చేయొచ్చు. హీ హ్యాస్ డన్ గుడ్ థింగ్స్. అపవాది చేత పీడింపబడిన వారిని అందరినీ స్వస్థత పరచుచు సంచరించుచుండెను. ఎలాగైతే యేసయ్య మంచి పనులు చేస్తూ ఆయన అపవాది చేత పీడింపబడిన వారిని అందరినీ స్వస్థత పరుస్తూ, రోగులందరినీ స్వస్థత పరుస్తూ, సైతానుకు సంబంధించినటువంటి వ్యాధుల వల్ల బాధపడే వారందరినీ స్వస్థత పరుస్తూ సంచరించుచుండెను. ఆయన సంచరించుచుండెను అన్నది. అదేవిధంగా శిష్యులు కూడా ఆయనతో కలిసి జీవించడం వల్ల, ఆయనతో కలిసి తిరగడం వల్ల, ఆయనతో స్పెండ్ చేయడం వల్ల దే ఆర్ ఆల్సో డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్ వాట్ ఎవర్ గాడ్ హ్యాస్ గివెన్ ద పవర్ టు దెమ్. వాళ్ళకి ఇచ్చిన అధికారాన్ని వాళ్ళు కూడా యేసయ్యలాగే వినియోగించుకున్నారు. యేసయ్యతో గడపడం వలన
మరి ఆయన వాళ్ళందరికీ కూడా కొన్నింటిని వాళ్ళకు ఎన్నుకోబడ్డ వాళ్ళు కొంతమందికి ఎవరెవరు దేనికోసం ఎన్నుకోబడ్డారో కూడా దేవుడు మనం చూసినట్లయితే కొంతమందిని అపోస్తలుగాను, కొంతమందిని ప్రవక్తలుగాను, కొంతమంది సువార్థికులుగాను, కొంతమందిని పాస్టర్స్ గాను, కొంతమందిని టీచర్స్ గాను కూడా ఎన్నుకున్నట్టు మనం చూస్తున్నాం. మనం చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం 2వ భాగం మనం చూసినట్లయితే, ఆయన కొందరిని అపోస్తులులను గాను, కొందరిని ప్రవక్తలు గాను, కొందరిని సువార్థికులు గాను, కొందరిని కాపరులు గాను, ఉపదేశకులు గాను నియమించాను. ఎప్పుడైతే వీళ్ళు ఆయనతో సంచరిస్తూ ఉన్నారో, ఎవరైతే ఆయనతో కాలం గడుపుతారో వారు దేనికి అర్హులో, దేనికి వాళ్ళు ఈ 5 విషయాలలో ఎక్కడైతే ఫిట్ అవుతారో వాళ్ళందరినీ కూడా దానికోసం ఆర్డైన్డ్ ఆయన ఎన్నుకున్నాడు. ఆయన ఎన్నుకున్న వాళ్ళలో కొంతమంది అపోస్తులుగా పిలువబడ్డారు, మరికొంతమంది ప్రవక్తలుగా పిలువబడ్డారు, మరికొంతమంది సువార్థికులుగా పిలువబడ్డారు, మరికొంతమంది పాస్టర్స్గా పిలువబడ్డారు, మరికొంతమంది ప్రవక్తలుగాను, కొందరిని సువార్థికులుగాను, కొందరిని కాపరులుగాను, పాస్టర్స్ మీన్స్ షెపర్డ్స్, కాపరులుగాను, మరికొందరిని ఉపదేశకులుగాను, టీచర్స్గా కూడా ఆయన ఎన్నుకున్నట్టు మనం చూస్తున్నాం. ఏంటి ఈ 5 మందికి ఉన్నటువంటి డిఫరెన్సెస్? అపోస్తులు లేదా అపోస్టల్స్ అంటే స్పెషల్ మెసెంజర్స్ సెంట్ బై గాడ్. వీళ్ళు చాలా ప్రత్యేకించబడిన వారు, దేవుడి చేత ప్రత్యేకింపబడిన సువార్థికులు లేదా దేవుడి కోసం ఎన్నుకోబడినటువంటి వాళ్ళు. వీళ్ళందరినీ మనం చూస్తే డిసేపుల్స్ వర్ కాల్డ్ ఫస్ట్ అపోస్టల్స్. మనం చూసినట్లయితే ఈ అపోస్తలులుగా పిలువబడిన వారు స్పెషల్ మెసెంజర్స్. స్పెషల్గా వాళ్ళని ఎందుకు ఎన్నుకున్నా అంటే ఒక ప్రత్యేకమైన పనిని వారికి అప్పచెప్పాడు కాబట్టి వాళ్ళందరూ కూడా దే ఆర్ ద స్పెషల్ మెసెంజర్స్ సెంట్ బై గాడ్. మార్క్స్ సువార్త 16-15వ అధ్యాయం వచనం మనం చదివినట్లయితే అక్కడ మనం చూస్తాం, మీరు లోకంలోనికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అని ఉంటుంది. మనం చూస్తే మార్క్స్ సువార్త 16వ అధ్యాయం, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. మీరు సర్వలోకానికి వెళ్ళి, అపోస్తలులుగా ఎన్నుకున్నటువంటి శిష్యులందరినీ కూడా దేవుడు చివరిలో ఆయన చెప్పిన మాటలు ఏంటంటే, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి అని చెప్పాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనం మనం చూసినట్లయితే 28:19 వచనం, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నో వాటినన్నిటిని గైకొనవలనని వారికి బోధించుడి. ఇది అపోస్తలులకి దేవుడు ఇచ్చినటువంటి అసైన్మెంట్, వాళ్ళు చేయవలసినటువంటి పని. మరి మనం చూసినట్లయితే ప్రొఫెట్స్, ప్రవక్తలు, రెండవదిగా మనం చూస్తే ప్రవక్తలు. వీరు ఏంటంటే ఇన్స్పైర్డ్ మెసెంజర్స్ ఆఫ్ గాడ్. వాళ్ళు దేవుని చేత ప్రేరేపింపబడిన లేదా దేవుని ప్రేరేపిత దూతలు. మరి ప్రొఫెట్స్ వచ్చేసి వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు అంటే దేవుడు చెప్పిన మాటలన్నింటినీ ఏదేదైతే జరుగుతుందో వాటినన్నిటిని కూడా వివరించేవాళ్ళు లేదా తెలియజేసేవాళ్ళు. ముందు ఏం జరగబోతుంది, దేవుడు ఏం చేయబోతున్నాడు, దేవుడు ఎలాంటి పనులు చేస్తాడని తన ప్రవక్తల ద్వారా పలికించినటువంటి కొంతమంది ప్రవక్తలు, ఎన్నుకోబడిన వాళ్ళు, దే ఆర్ ఆర్డైన్డ్ ఫర్ ప్రొఫెట్స్. వాళ్ళు ఎన్నుకోబడిన వాళ్ళు కాబట్టి. ఇంకా చూస్తే మనకి బైబిల్లో పెద్ద ప్రవక్తలు ఉన్నారు, చిన్న ప్రవక్తలు కూడా మనల్ని చూస్తాం. మనం పెద్ద ప్రవక్తలు మనం చూసినట్లయితే యెషయా, యెర్మియా, యెహెజ్కేలు, దానియేలు ఇలాంటి పెద్ద ప్రవక్తలు మనకు బైబిల్లో కనపడతారు. చిన్న ప్రవక్తలను కూడా మనం చూడవచ్చు. యోవేలు, ఆమోసు, ఓబద్యా, జోనా, మీకా, నహూము, హబకుక్కు, జఫన్యా, హగ్గై, మలాఖీ
ఇలాంటి వాళ్ళందరూ కూడా మనకి బైబిల్లో కనిపిస్తారు. వీళ్ళందరూ కూడా చిన్న పెద్ద ప్రవక్తలుగా పిలువబడ్డారు. ఆ కాలంలో చాలా సమయం చాలా విషయాలని దేవుడితో పంచుకున్న పెద్ద పెద్ద ప్రవక్తలు ఉన్నారు. మరి యేసయ్య రాకడను గురించి కూడా ప్రవచించిన ప్రవక్తలను కూడా మనము చూస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు ప్రత్యేకంగా దేవుడి మాటల్ని పలుకుతూ, దేవుడు చెప్పే మాటల్ని ఆలకిస్తూ వాళ్ళు ఉన్నారు. మనం చూస్తే సంఖ్యాకాండము 12వ అధ్యాయం, సంఖ్యాకాండము 12వ అధ్యాయం 6-8 వచనాలు మనం చూస్తే అక్కడ దేవుడు ఇలా చెప్తున్నాడు. మనం చూస్తే వారి నా మాటలు వినుడి, మీలో ప్రవక్త ఉండిన ఎడల యెహోవా నాకు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకొనున్నట్లు కలలో అతనితో మాట్లాడదును. ఇలాంటి పనులు ప్రవక్తలకు తెలియజేస్తున్నాడు. ఒకవేళ మీలో ఎవరైనా ప్రవక్తలు ఉంటే నేను వాళ్ళకి దర్శనమిచ్చి, నేను వాళ్ళని కనిపించి వాళ్ళకి ఉండిన ఎడల యెహోవా నాకు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకొనున్నట్లు కలలో అతనితో మాట్లాడదును. ఇవి చాలా చోట్ల జరిగాయి. మనం చూస్తే ఇర్మియా కానీ, యెషయా కానీ వీళ్ళందరికీ కూడా దేవుడు కనిపించి మాట్లాడుతూ వాళ్ళు తెలియజేయవలసిన విషయాల్ని ఆయన చేసేవాడు. ఎందుకంటే అదే వచనం మనం చూస్తే నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని కూడా ఇక్కడ సెలవిస్తున్నాడు దేవుడు. నేను గూఢభావములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖికి అతనితో మాట్లాడదును. కాబట్టి ప్రవక్తలతో దేవుడు ముఖాముఖిగా మాట్లాడేవాడు. ఆయన తెలియజేయబోయే సంగతులన్నింటినీ ఆయన తెలియజేసేవాడు. ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 18వ వచనం మనం చూసినట్లయితే, నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించెదను, అతని నోట నా మాటలు ఉంచుదును, నేను అతని ఆజ్ఞాపించినది యావత్తు అతడు వారితో చెప్పును. ప్రవక్తలు ఏంటంటే ఆయన ఆజ్ఞాపించిన ప్రతిదీ కూడా ఎవరితో తను ఎన్నుకొనబడిన బిడ్డలతో చెప్పేటట్టు చేసేవాడు. కాబట్టి ప్రాఫెట్స్ దే ఆర్ ప్రేరేపించబడిన వారు, దేవుని చేత ప్రేరేపించబడిన వారుగా మనం చూస్తున్నాం. దేవుడు ఆదేశించిన వాటినన్నిటిని ముఖ్యంగా యేసయ్య రాకడను, మెస్సయ్య రాకడ గురించి చెప్పినవారు. మనం చూస్తే అబ్రహాంను కూడా దేవుడు ప్రవక్త అని పిలిచాడు. మనం ఒక చోట చూడవచ్చు. మనం చూస్తే ఆదికాండం 20వ అధ్యాయం 7వ వచనం మనం చూస్తే, కాబట్టి ఆ మనిషిని భార్యను తిరిగి అతనికి అప్పగించి అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయును. అతడు ప్రవక్త. ఇక్కడ అబ్రహామును కూడా యేసు ప్రవక్తల లిస్టులో ఉంచాడు. కాబట్టి ప్రత్యేకంగా దేవుడి చేత ప్రేరేపించబడిన జనం కాబట్టి ప్రొఫెట్స్గా వాళ్ళు గుర్తింపబడ్డారు. మరి కొందరేమో సువార్తికులు. మూడోదిగా మనం చూసినట్లయితే సువార్తికునికి ఉండవలసిన లక్షణాలు ఏంటంటే బోధించడం ఉండాలి. బోధించడం ఎలాంటిది? సువార్తను బోధించేవాడుగా ఉండాలి, శాంతిని బోధించేవాడుగా ఉండాలి, మంచి పనులను బోధించేవాడుగా ఉండాలి, రక్షణను గురించి బోధించేవాడుగా ఉండాలి, దేవుడు సజీవుడై పరలోక రాజ్యాన్ని ఏలుతున్నాడు అని చెప్పేవాడై ఉండాలి, మెరకల్స్ గురించి, దేవుడు చేసే మెరకల్స్ గురించి పంచేవాడుగా ఉండాలి, దేవుడి కొరకు మెరకల్స్ చేసేవాడుగా ఉండాలి. దట్ ఈస్ ద డ్యూటీస్ ఆఫ్ ఎవాంజలిస్ట్. సువార్తికునికి ఉండవలసినటువంటి లక్షణాలు. ఆ లక్షణాలన్నిటి మనం చూసినట్లయితే ఐజాయా 52:7 వచనం మనం చూస్తాం. యెషయా 52వ అధ్యాయం 7వ వచనం మనం చూద్దాం. 52:7 అక్కడ సువార్తికునికి ఉండాల్సిన లక్షణాలన్నింటినీ వివరించి చెప్పారు. ఇందాక నేను చెప్పినట్టుగా సువార్త ప్రకటించుచు, సమాధానం చాటించుచు, సువర్తమానం ప్రకటించుచు, రక్షణ సమాచారం ప్రచురించువాని పాదములు నీ దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నవి. ఇవన్నీ కూడా సువార్తికుడు తెలియజేయవలసిన విషయాలు, బోధించవలసిన విషయాలు తెలియజేస్తూ మిరకల్స్, అద్భుతాల గురించి తెలియజేస్తూ అద్భుతాల్ని చేసేవాడే సువార్తికుడు. మరి నిన్ను నన్ను ఏ రకమైన
స్వార్థకునిగా చేసుకున్నాడో దేవుడు మీరు చూసుకున్నట్టయితే, మనం ఎలాంటి వాటి కొరకు ఎన్నుకోబడ్డామో లేదా ఎలాంటి వాటి కొరకు ఆయన మనల్ని ఆర్డైన్ చేశాడో మనం చూసినట్లయితే మనం ఎక్కడున్నామనే విషయం మనం తెలుసుకోవచ్చు. మరి 4వదిగా మనం చూసుకున్నట్లయితే షెపర్డ్, పాస్టర్స్ గురించి వాళ్ళు దే ఆర్ ద షెపర్డ్స్ ఆఫ్ చర్చ్. మనం చూస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం, 17వ వచనం మనం ఒకసారి చదువుకుందాం. 13:17 మీ పైని నాయకులు ఉన్నవారు లెక్క ఒప్పజెప్పవలసిన వారి వలె మీ ఆత్మలకు కాయుచున్నారు. వారు దుఃఖంతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనం గనక దుఃఖంతో కాక ఆనందంతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉంది. సంఘం అంతా కూడా కాపర్లకు లోబడి ఉండాలి. కాపర్లు సంఘాన్ని రక్షించేవారుగా ఉండాలి, సంఘాన్ని ఎడ్యుకేట్ చేసేవారుగా ఉండాలి, దేవుడి గురించిన సంగతులను తెలియజేస్తూ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని వారు కాపుకాయవారుగా ఉండాలి. ఒకవేళ సంఘంలో 500 మంది ఉంటే ఈ 500 మందిని నేను రక్షిస్తాను, పరలోక రాజ్యానికి చేరుస్తాను అనే ఒక నమ్మకంతో పనిచేస్తూ ఉండాలి. పాస్టర్ ప్రతి ఒక్కరి కొరకు తన ప్రాణం పెట్టేవాడుగా ఉండాలి. ఎందుకంటే ఏ గుడ్ షెపర్డ్, మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టువాడే ఉంటాడు. తన గొర్రెలన్నింటినీ ఎరిగి ఉంటాడు. తన గొర్రెలన్నింటి పేర్లతో పెట్టి పిలిచి వారిని ఐడెంటిఫై చేయగలిగే సత్తా పాస్టర్కి ఉండాలి. అదే సంఘ కాపరికి ఉండవలసిన లక్షణం. ప్రతి ఒక్కరిని కాయుటకే దేవుడు వారిని ఏర్పరచుకున్నాడని మనం చూస్తున్నాం. మరి 5వదిగా మనం చూసినట్లయితే టీచర్, బోధకుడు. మనం వీళ్ళందరినీ చూసినట్లయితే బోధకుడు అందరికన్నా ఎక్కువ విషయాలను తెలుసుకునేగలిగిన వాడే ఉండాలి. మనం ఇంతవరకు అపోస్తలుల గురించి, ప్రవక్తల గురించి, సువార్తికుల గురించి, మరి కాపరి గురించి తెలుసుకున్నాం. మరి ఉపదేశకుడి గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఉపదేశకుడు అంటే టీచర్ గురించి మనం చూడబోతున్నాం. దేవునికి సంబంధించిన దేనినైనాను చెప్పగలిగేవాడు ఉపదేశకుడు. మనం చూసినట్లయితే యాక్ట్స్, అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 26-27 వచనాలు మనం చూస్తే, కాబట్టి మీలో ఎవరి నాశనం విషయమైనను నేను దోషిని కానని నేడు మిమ్మను సాక్ష్యం పెట్టుచున్నాను. దేవుని సంకల్పమంతయు మీకు తెలపకుండా నేనేమియూ దాచుకొనలేదు. ఏదియూ దాచుకొనకుండా దేవుడి ప్రతి ఒక్క విషయాన్ని తెలియజేసేవాడు ఉపదేశకుడు. అపోస్తల కార్యములు 18వ అధ్యాయం 25వ వచనం మనం చూసినట్లయితే 25వ వచనం, అతడు ప్రభువు మార్గం విషయమై ఉపదేశం పొంది తన ఆత్మయందు తీవ్రపడి యోహాను బాప్తిసం మాత్రమే తెలుసుకుని వాడైనను యేసు గురించిన సంగతులను వివరంగా చెప్పి బోధించుచు సమాజ మందిరంలో ధైర్యంగా మాట్లాడని ఆరంభించాను. ఈ లక్షణాలు కూడా ఉపదేశకుడిలో ఉండాలి. ప్రతి ఒక్కటి తెలుసుకొని ప్రతి ఒక్కదానికి సమాధానం ఇచ్చేవాడుగా, ప్రతిదీ తెలియజేసేవాడుగా, ఉపదేశించేవాడుగా. హీ హ్యాస్ టు టీచ్ ఎవ్రీథింగ్ అబౌట్ గాడ్, దెన్ ఓన్లీ హీ ఈజ్ కాల్డ్. మనం చూస్తే అపోల్లో వచ్చేసి హీ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ టీచర్. అపోల్లో మనం 25వ వచనంలో చూసినప్పుడు మనం చూసిన వ్యక్తి ఎవరంటే అపోల్లో కూడా దేవుడి గురించిన అన్ని విషయాల్ని ప్రకటించుచు తెలియజేస్తూ వచ్చాడు. ప్రియమిత్రమా, దేవుడి ఎదుట మనం గడిపినట్లయితే, సమయాన్ని ఎంత సమయం గడుపుతామో మనం తెలిసినట్లయితే, ఈ పైన వివరించిన వాటిలో మనల్ని దేని కొరకు ఎన్నుకుంటాడో మనం తెలుసుకోవాలి. దేని కొరకు దేవుడు మనల్ని సెలెక్ట్ చేసుకుంటాడో, దేని కొరకు విషయమై మనం దేవుడు ఎదుట మోకరిల్లి ప్రార్థించినప్పుడు, దేవుడితో సంబంధం కలిగి దేవుడి కొరకు మనం ప్రార్థన చేసినప్పుడు మన విషయంలో దేవుడి యొక్క తలంపు ఏంటో, మనల్ని ఏ విభాగంలో మనల్ని చేర్చబోతున్నాడో, అపోస్తలుడుగానా లేదా ప్రొఫెట్గానా, ప్రవక్తగానా
లేదా సువార్తకునిగానా, లేదా నిన్ను సంఘ కాపరిగానా, లేదా నిన్ను ఉపదేశకునిగా చేయాలనుకుంటున్నాడా? దేని కొరకు చేయాలనుకుంటున్నా ఆయన చిత్తాన్ని మనం మెరగాలనుకుంటే దేవుడితో ఎక్కువ సమయం మనం గడపాలి. దేవుడితో మనం మాట్లాడుతూ ఉండాలి. దేవుడితో మాట్లాడడం, ప్రార్థించడం, దేవుడి విషయాలు, దేవుడు చెప్పే ఆన్సర్స్ మనం తెలుసుకోవడానికి మనకు ఉన్నటువంటి ఏకైక సాధనం బైబిలే. కాబట్టి బైబిల్ ద్వారా మనకు ఆయన వివరించే ప్రతి ఒక్క విషయాన్ని మనం తెలుసుకొనగలిగినట్లయితే మనం ఈ పైన చెప్పినటువంటి 5గురిలో మనం ఏ దాని కొరకు ఎన్నుకోబడ్డామో, దేని కొరకు మనం ఆర్డైన్ చేయబడ్డామో దేవుడు తెలియజేస్తాడు. అందుకే అంటున్నాడు, మనం చూసినట్లయితే 2 పేతురు 1వ అధ్యాయం 2 పేతురు 1వ అధ్యాయం 10-11 వచనాలు మనం చదివినట్లయితే, అందువలన సహోదరులారా, ఎందువలన అంటే ఇదిగో దేవుడు ఎదుట గడపడం వలన మనం ఏ వాటిని గురించి మనం ఇప్పుడు తెలుసుకున్నామో, ఎలాంటి వారి గురించి మనం తెలుసుకున్నామో, ఎలాంటి ఆర్డైన్ ఉన్న వారిని మనం చూసామో, అందువలన సహోదరులారా మీ పిలుపు ఏర్పాటును, ఎటువంటి పిలుపు కలిగి ఉన్నారు? మీరు అపోస్తులుగా పిలువబడ్డారా, లేదా ప్రవక్తలుగానా, లేదా సంఘ కాపరిగానా, లేదా సువార్తకునిగానా, లేదా మనం చూసినట్లయితే ఉపదేశకునిగానా మీరు పిలువబడ్డారా అని తెలుసుకొనుటకు, మీ పిలుపును ఏర్పాటును నిత్యంగా తెలుసుకొనుటకు మరీ జాగ్రత్త పడుడి. చాలామందికి తెలియదు ఈ కాలంలో. ప్రవక్తలు అని చెప్పేవాళ్ళు, ప్రవక్తలు మేము చెప్పేది జరుగుతుందనేవాళ్ళు, ప్రాఫెసైజ్ చేసేవాళ్ళు మనం చాలామందిని చూస్తుంటాం. కానీ అలాంటి విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీ పిలుపును ఏర్పాటును, మీరు దేని కొరకు ఏర్పాటు చేయబడ్డారో తెలుసుకోవడానికి, నిత్యంగా తెలుసుకోవడానికి మరీ జాగ్రత్త పడుడి. మీ రెట్టి క్రియలు చేయవారైతే ఎప్పుడునూ తొట్టిల్లరు. అలాగన మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యంలో ప్రవేశం మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును. ప్రియమిత్రమా, ఈరోజు దేవుడు మనతో ఈ 5 మందిని గురించి ఎందుకు మాట్లాడారంటే, మనకి ఏ గ్రూప్లో ఉన్నామో, మనం దేనికి సంబంధించున్నామో, మనకి ఎలాంటి పిలుపు మనకుందో మనం తెలుసుకోవాలంటే, ఇదిగో మీ పిలుపును ఏర్పాటు నిత్యంగా తెలుసుకుంటూ జాగ్రత్త పడుడి అని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే దేవుని హెచ్చరికను మనం కనుగొన్నట్టయితే, లేదా మనకి ఎటువంటి శిక్షణనిచ్చి దేవుడు లోకంలోనికి పంపుతున్నాడో, లేదా మన ద్వారా ఎటువంటి కార్యం దేవుడు ఈ 5 మందిలో ఎక్కడ మనం ఫిట్ అవుతామో మనం తెలుసుకునగలిగితే, దేవుడు మనల్ని సరైన రీతిలో వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి దేవుడు ఎదుట ఎందుకు గడపాలి, సమయాన్ని దేవుడికి ఎందుకు వెచ్చించాలి అంటే, ఇదిగో ఇలాంటి వాటిని దేవుడు తెలియజేస్తాడు. నిగూఢమైన సంగతులు, నీకు తెలియని సంగతులు, నీకు తెలుసుకోవలసిన సంగతులు, నీ దృష్టికి లేదా నీ మనసుకి తెలియని నిగూఢమైన సంగతులు, నిగూఢమైన రహస్యాలు దేవుడు తెలియజేస్తానంటున్నాడు. అందుకే ప్రియమిత్రమా, వై షుడ్ వి మేక్ టైం బిఫోర్ గాడ్? ఎందుకు మనం సమయాన్ని గడపాలి అంటే, యూ హ్యావ్ టు నో ఆల్ దీస్ థింగ్స్ త్రూ ద బైబిల్, అండ్ హీ విల్ గైడ్ us అండ్ టీచ్ us వేర్ వి విల్ బి ఫిట్. ఎక్కడ మనము సరిపోతాము అనే దాన్ని నిశ్చయంగా ఆయన తెలియజేసి, మనం దానిని ఎన్నుకొనుటకు, లేదా మనం దేనికైతే ఫిట్ అవుతామో, దేని కొరకు ఏర్పాటు చేయబడ్డామో తెలుసుకొనుటకు దేవుడి ఎదుట కాలాన్ని గడపడం దేవుడు మనకి ఇచ్చినటువంటి వరం. ప్రియమిత్రమా, మరి ఈరోజు మీరు తెలుసుకున్నట్టుగా మనం ఎప్పుడైతే దేవుడు ఎదుట గడుపుతామో, మన గురించిన విషయాలు, దేవుడు ఎలాంటి విషయాల్లో మనం పనికి వస్తామో, ఎలాంటి వాటి కొరకు మనం దేవుడు ఎదుట తర్ఫీదు కావాలో, ట్రైనింగ్ కావాలో ఆయన నేర్పించి, ఇదిగో శిష్యుల్ని లోకంలోనికి పంపినట్టుగా ఈ 5 డివిజన్స్లో వాళ్ళని ఫిట్ చేసినట్టుగా మనల్ని కూడా ఎక్కడ ఫిట్ చేయాలో, లేదా మనం దేనికైతే అవసరమో, లేదా దేనికి పనికి వస్తామో దేవుడే నిర్ణయించి మనల్ని లోకంలోనికి పంపుతాడు. కాబట్టి నువ్వు, నేను మన సమయాన్ని చాలా బాగా మనం దేవుడితో గడిపినట్లయితే చాలా విషయాలను ఆయన బోధించి మనల్ని వాడుకుంటాడు. ప్రార్థించుకుందాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్. మిక్కిలి ప్రేమగల మా పరలోకపు తండ్రి, అయ్యా మీరు మాకు బోధించిన విషయాలకై మీకు వేలాది వేల స్తోత్రాలు. నా ప్రభువా,
మమ్మల్ని నా తండ్రి ఇదిగో లోకంలోని పంపుటకు మమ్మల్ని అపోస్తులుగా పంపుచున్నారా, ప్రవక్తలుగా పంపుచున్నారా, స్వార్థికులుగా పంపుచున్నారా, మరి నా ప్రభువ ఇదిగో కాపర్లుగా మమ్మల్ని వాడుకోబోతున్నారా, లేదా ఉపదేశకులుగా మమ్మల్ని ఉంచబోతున్నారా? నా తండ్రి మేము దేనికైతే అర్హులమో నా ప్రభువ దాన్ని తెలుసుకున్నట్టుకు నీ ఎదుట మేము చాలా సమయాన్ని వెచ్చించుటకు గడుపుటకు నా ప్రభువ తెలుసుకున్నట్టుకు మీరు మాకు సహాయం చేయమని ప్రార్థించి వేడుకుంటున్నాం. మరి ఈరోజు మీరు మాకు ఇచ్చినటువంటి ఈ వాక్యానికై మీకు వేలాది వేల స్తోత్రాలు. నా ప్రభువ ప్రతి ఒక్కరము నీ ఎదుట సమయాన్ని గడుపుటకు నా ప్రభువ నీ కొరకు మేము ప్రత్యేకింపబడుటకు సహాయం చేయమని ప్రార్థించి వేడుకుంటున్నాం. మరి గడిచిన కాలం అంతా కాచి కాపాడి మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి నా ప్రభువ ఈ దినము నీ వాక్య ధ్యానంలో పాలు పంచుకున్నట్టుకు మీరు మాకు ఇచ్చినటువంటి ఈ సమయానికై వేలాది వేల స్తోత్రాలు. మాతో ఉండి మాలో ఉండి నా ప్రభువ మమ్మల్ని విడవక ఎడబాయక ప్రతినిత్యము నీ సన్నిధి మాతో ఉంచి నడిపించమని మా ప్రభువు నిజరక్షకుడైన యేసుక్రీస్తు పేరట అతి దీన మనసుతో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మరి ప్రతి వారం మీ కొరకు తయారు చేస్తున్న వీడియోస్ కోసం దేవుడి ఎదుట మేము చాలా సమయం గడపాల్సి వస్తుంది. ఎందుకంటే మాకు కూడా తెలియని చాలా విషయాలు దేవుడు మనకి బోధిస్తూ ఉన్నాడు. మరి ముందు రాబోయే వారాలలో కూడా మరిన్ని మంచి సబ్జెక్ట్స్ దేవుడు మనకి ఇవ్వాలని, దేవుడు మనతో ఉండి మనల్ని నడిపించాలని కోరుకుంటున్నాను. అదే రకంగా ఈ వీడియోస్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మరి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని మా వద్ద నుండి వచ్చే నోటిఫికేషన్స్ మీరు పొందాలని కోరుకుంటూ మీరందరితో దేవుడు నిత్యము తోడై ఉండి మిమ్మల్ని నడిపించాలని కోరుకుంటూ ప్రభు సేవలో మీ సహోదరుడు ప్రభాకర్. రైతులు